ఫైనల్లీ మన సంక్రాంతి విన్నర్. మనం ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ అన్నీ ఒక ఆర్డర్‌లో వేసుకొని వద్దాం. అంటే విన్నర్ ఎందుకయ్యారో ఎక్స్‌ప్లనేషన్ ఉండాలి కదా! దట్స్ వై అనమాట. వేరే ఉద్దేశం లేదు. ఫస్ట్ 'రాజాసాబ్' చాలా పోస్ట్‌పోన్స్ తర్వాత 9థ్ సంక్రాంతి రిలీజ్ అయింది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాబులస్ ఆఫ్ కామెడీ చాలా ఎంటర్‌టైనర్‌గా ఉంది. మనం ఓల్డ్ మూవీస్‌లో ప్రభాస్ అన్న వెటకారం ఏదైతే ఉంటదో అదంతా ఈ మూవీలో మారుతి గారు బాగా రాసుకున్నారు రైటింగ్ ప్రభాస్ అన్న కోసం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం మైండ్ గేమ్‌లా ఉంటది. ఇంక్లూడింగ్ కామెడీ కూడా ఉంటది. సాంగ్స్ బాగున్నాయి, బీజీఎం బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కాకపోతే చాలామందికి సెకండ్ హాఫ్ అర్థం కాక సినిమా బాలేదు, కొల్హాపూర్ విల్లా నెంబర్ 17కి వెళ్తా అన్నారు. ఓకే, సినిమా నాకు పర్సనల్‌గా నచ్చింది. మీకు నచ్చడం నచ్చకపోవడం అది మీ అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ 'మనశంకర్ వరప్రసాద్'. ప్రతిసారి అనిల్ రావిపూడి గారు పండగకొస్తారు, కొడతారు, వెళ్ళిపోతారు. అంటే ఆయన మెయిన్లీ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తారనమాట. కొంతమంది కుల్ జోకులు అనుకుంటారు, కొంతమంది క్రింజ్ అనుకుంటారు. అదే రెండు ఒకటేలే. అంటే సంక్రాంతికి ఈ టైప్ ఆఫ్ జోనర్ మూవీసే వస్తాయి. ఎందుకంటే అందరూ ఒక చోట కలిసి కూర్చుంటారు. ఎంటర్టైన్ అవ్వాలంటే కామెడీ ఉండాలి, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉండాలి. అవన్నీ దీంట్లో ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎక్కువ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిద్ది. ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో పర్సనల్ నాకు నచ్చలేదు సాంగ్స్, అది వేరే విషయం. ఇట్స్ డిపెండ్ ఆన్ పర్స్పెక్టివ్. నాకు నచ్చేది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చేది నాకు నచ్చకపోవచ్చు. థర్డ్ వన్ 'భర్త మహాశైలకు విజ్ఞప్తి'. రవణ రెగ్యులర్ రొట్ట సినిమాలు చాలా తీసేసి, అంటే రెగ్యులర్గా అదే పోలీస్ క్యారెక్టరు, అదే కమర్షియల్ ఎలిమెంట్స్, అవే అంటే కొంచెం కొత్తగా ఫైట్స్ పెట్టి, కొంచెం కొత్తగా అటు ఇటు తిప్పి, కొట్టిన పిండినే అటు కొట్టి ఇటు కొట్టి ఎప్పుడు వచ్చే రొట్ట సినిమాలు కాకుండా ఈసారి కొంచెం మంచి కాన్సెప్ట్తోనే ఆయనకి యాప్ట్ అనిపించే కాన్సెప్ట్తో వచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాబులస్ ఫన్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం డల్ అయింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒక మెసేజ్ కూడా ఇచ్చారు డైరెక్టర్. కిషోర్ తిరుమల గారి మూవీస్ బాగుంటాయి, చూడండి. నెక్స్ట్ 'అనగనగా ఒక రాజు' నిన్న రిలీజ్ అయింది మూవీ. మార్నింగ్ 8 AM షోకి వెళ్ళాము. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న 3 మూవీస్లో 'రాజాసాబ్' కానీ, 'శంకర్ వరప్రసాద్' కానీ, 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' కానీ, ఈ 3 ఫస్ట్ హాఫ్ ఫ్యాబులస్ ఫన్ ఉంది. కానీ దీంట్లో మాత్రం ఫ్యాబులస్ ఫన్ ఫస్ట్ హాఫ్లో లేదు, సెకండ్ హాఫ్లో ఉంది. ఫస్ట్ హాఫ్లో కూడా కామెడీ ఎలిమెంట్స్ పెట్టారు. కాకపోతే పర్సనల్గా నాకు నవ్వు రాలి, అంతే. సాంగ్స్ కూడా బాగున్నాయి. నవీన్ పోల్శెట్టి అన్న కామెడీ టైమింగ్ గురించి తెలిసిందేగా, అలరించేసాడు. ఒక మెసేజ్ కూడా ఇచ్చారు డైరెక్టర్. అండ్ ఫైనల్లీ 'నారీ నారీ నడుమూరారి'. నా శర్వానంద్ గారికి ఎక్కువ థియేటర్స్ ఇవ్వలేదు, అందుకే నూన్ షోస్ పడకుండా ఈవినింగ్ ఫస్ట్ షోలు పడినాయి. మూవీ డైరెక్టర్ రామ్ అబ్బరాజ్ గారు ఇంతకుముందు 'సామజవరగమన' అనే మూవీ ఒకటి తీశారు. అది మూవీ మొత్తం ఫ్యాబులస్ ఫన్ ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, మొత్తం బాగా క్యారీ చేశారు. దీంట్లో ఎందుకో నాకు అది అనిపించలేదు. అంటే ముందు ఒక సీన్ని ఎంగేజ్ చేద్దాం అనుకున్నారు, నాకు అది ఎంగేజింగ్గా అనిపించలేదు. ఎందుకంటే నెక్స్ట్ డే సీన్ వచ్చిద్దో నాకు అర్థమైపోతుంది, ప్రిడిక్ట్ చేసేస్తున్నాను. బహుశా దానివల్ల నాకు నచ్చలేదు అనుకుంటా. థియేటర్ మొత్తం ఫ్యాబులస్గా నవ్వుతున్నారు, నాకు మాత్రం నవ్వు రాలేదు, ఎందుకో అర్థం కాలేదు. అంటే కొన్ని సీన్లో నాకు నవ్వు వచ్చింది, మిగతా మూవీ అంతా లాగ్లా అనిపించింది నాకు. సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్లో బాగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంది, అది అన్నెసెసరీగా అనిపించింది. ఈ సినిమా ఇంకోసారి చూసి నేను రివ్యూ చెప్పాలనుకుంటా. ఇవి సంక్రాంతికి వచ్చిన సినిమాలు. ఫైనల్లీ విన్నర్స్ ఎవరంటే, విన్నర్స్ అనడం కన్నా రన్నర్స్ కాకుండా ఉన్నారు. 'రాజాసాబ్', 'మనశంకర్ వరప్రసాద్', 'భర్త మహాశైలకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు'. 'నారీ నారీ నడుమూరారి' నేను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. లోపం నాలో ఉందో జనాల్లో ఉందో నాకు అర్థం కాలేదు. ప్రస్తుతానికి దీన్ని అలా కన్క్లూజన్లో వదిలేస్తాం. ఇప్పటివరకు ఎవరైనా ఈ మూవీస్ చూసేసి ఉంటే ఏ మూవీ నచ్చింది మీకు బాగా అనేది కింద కమెంట్ చేయండి. ఒకవేళ ఇంకా ఎవరైనా చూడకపోతే మీరే మూవీకి వెళ్తారు కింద కమెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. బాయ్.